అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలండి. అందరూ చాలా బిజీగా ఉంటారు ఈరోజు. పండగ కదా! అందరూ మంచిగా స్వీట్స్ చేసుకుంటూ ఉంటారు. బట్ నాకైతే అంత సీన్ లేదు, అంత టైం లేదనమాట. ఎప్పుడైనా వర్క్ ఉండనే ఉంటుంది, రెడీగా ఉంటుందనమాట. హాలిడేస్ అంటేనే వర్క్ రెడీగా ఉంటది నా కోసం. సో, ఇప్పుడు ట్వింకిల్ స్టార్ స్కూల్‌లో సెకండ్ ఫ్లోర్‌లో రెనోవేషన్ వర్క్ స్టార్ట్ చేశాను. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్‌కి క్లాసెస్ సరిపోవు కాబట్టి, దేవుడి దయ వల్ల అడ్మిషన్స్ బాగా జరుగుతున్నాయి. సో, ఇప్పుడున్న ఈ సెకండ్ ఫ్లోర్‌నంతా ఇంకా ఒక 4 క్లాస్ రూమ్స్‌గా రెనోవేట్ చేస్తున్నా, దాన్ని మోడిఫై చేస్తున్నాను. సో, ఆ వర్క్ అంతా ఓ 2 డేస్ నుంచి స్టార్ట్ అయింది. ఆ వర్క్ స్టార్ట్ చేసినాను. సో, జనరల్‌గా ఎప్పుడు అనిపిస్తూ ఉంటుందన్నమాట నాకు. అందరిలాగా నేను కూడా షాపింగు, సినిమాలు, సీరియల్లు, కిటీ పార్టీసు అలా చేసుకోవడానికి ఉండింటే బాగుండు అని. బట్ అంత అదృష్టం లేదనమాట. ఎప్పుడు ఏదో ఒక వర్క్ ఉండనే ఉంటుంది. సో, ఇప్పుడు ఇది కూడా వీడియో తీయడానికి రీజన్ ఏంటంటే, బిఫోర్ అండ్ ఆఫ్టర్ నాకు గుర్తుండిపోతుంది. ఇంతకుముందు ఎలా ఉంది, రెనోవేషన్ తర్వాత ఎలా ఉందని. ఇంతలో మా అబ్బాయి, అమ్మ చల్లచల్లగా ఏదన్నా తినాలి, తాగాలనిపిస్తుంది అంటే, ఇంక సరే అని ఇలా ఒకసారి మిల్క్ షేక్ చేద్దామని చెప్పేసి సింపుల్గా త్వరగా రెడీ అయ్యేటట్టు ఈ జ్యూస్ రెడీ చేస్తున్నాను మా అబ్బాయి కోసం. సో, దాన్ని కొంచెం వెరైటీగా తయారు చేద్దామని చెప్పి ఇప్పుడు అంతా ఛానల్స్లో చూస్తున్నాం కదా సోషల్ మీడియాలో. సో, అందులోనే జ్యూస్ చేసేసి అందులోనే పెట్టేద్దామనేసి బాబుకి ఆ విధంగా రెడీ చేస్తున్నా. సో, ఆ వర్క్ జరుగుతూ ఉంది. మధ్యలో వెళ్ళి చూసుకుంటా ఉన్నాను. సో, ఇంతలో మా బాబు బాగా సర్వ్ చేయాలి, నాకు నీట్గా ఉండాలి, వెరైటీగా ఉండాలంటే సరేనని చెప్పి ఇంకా అందులో మిల్క్ అలా మిక్స్ చేయలేదు. జస్ట్ రా అనమాట. దాంట్లో కాస్త షుగర్ వేసేసి సర్వింగ్ బౌల్ కావాలి అన్నారు. సరే వెరైటీగా ఉంటుంది సర్వింగ్ బౌల్ అని చెప్పి తాలింపు మూకుడు ఉంటుంది కదా, ఆ మూకుడులోకి ఇచ్చేసాను. అదిగోండి ఇలాగా. సో, టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. సో, సర్వింగ్ బౌల్ వెరైటీగా ఉంటుంది చూడమ్మా అని చెప్పి మా అబ్బాయికి ఇలా ఇవ్వడం జరిగిందనమాట, గుర్తుండిపోతుంది అని. సో, మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు శ్రీరామనవమిని? బాయ్.